సోమేశ్వర స్వామి. ఇది పడమటి వైపు తిరిగి ఉంటుంది. దీని గురించి ఏమంటే చంద్రమ మానసో జాత. మనసుకు కొన్ని గ్రహాలు అనుకూలించక శుభకార్యాలు వాయిదా పడతాయి. అలాంటి శుభకార్య వాయిదా పడటంలో గ్రహం కేతు గ్రహం ఒకటి, శని గ్రహం ఒకటి. ఈ రెండు రాహుకేతు గ్రహం శని గ్రహం యొక్క ప్రభావం వల్ల మనసు వక్రీకరించినప్పుడు ఆ యొక్క స్థానాన్ని స్వయం భూలింగంగా అక్కడ చంద్రుడిని ప్రదర్శిస్తారు. ఇగో స్వయంగా ఇక్కడ ఉన్న రుద్రాక్ష పడింది, ఈ స్వయంగా అంటుకొని ఈ భాగం శని ప్రదేశం. కాస్త మీదకి వస్తే రుద్రాక్ష పడు, కాస్త మీదకి వస్తే ఇదే చంద్రాకార స్వయంభూ, కాస్త దగ్గరికి వచ్చే జుంజమ్మ. ఇది రాహుకేతుల యొక్క స్థలం. ఈ లింగానికి పూజ చేసినట్టయితే మనసుకున్నట్టు గ్రహదోషాలు పోయి శుభస్థానంలో ఏర్పడి నిర్విఘ్నంగా కొనసాగడానికి సంపూర్ణంగా అనుసరిస్తాయి. కనుక ఇక్కడ ఆనంద అమృతవల్లి సమేత కళ్యాణ సోమేశ్వరుడు అంటే సోముడు ఇద్దరు ఉంటారు. ఒకడు ఆకాశంలో ఉంటాడు, ఒకడు శివుడి జటలో ఉంటాడు. ఇది శివుడి జటలో ఉన్న సోమేశ్వరుడు. అంటే పూర్ణమి అమావాస్య దీనికి రావు, కేవలం చంద్రాకారం. మనసు ఏకాగ్రతతో చూసినట్లయితే ఈ జన్మస్థానం మన హృదయస్థానం అవుతుంది. ఈ హృదయస్థానంలో ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని గ్రహపాత వల్ల కొన్ని శుభకార్యాలు వాయిదా పడతాయి. అలాంటి వాయిదా పడకుండా ఈ రాహుకేతు గ్రహాలు మన స్వాధీనంలోకి వచ్చి చంద్రుడు శనీశ్వరుడు మన స్వాధీనంలోకి వచ్చి శుభకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేంటది దివ్య శక్తి మహిమాన్వితమైనది చంద్రగుండము ఉంటుంది. మాఘమాసాల్లో స్నానం చేసి అభయం చేస్తారు ఇక్కడ ప్రజలు. కానీ దీన్ని సోమేశ్వర స్వామి కళ్యాణ సోమేశ్వర స్వామి ఆనంద అమృతవల్లి సమేత